ఆయన సినిమా తీస్తానంటే క్యూలో ఉండే ప్రొడ్యూసర్స్, ఆయన సినిమా తీసాడంటే ఎగబడి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్స్, అలా సినిమా థియేటర్లోకి వచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురిపించే ఆడియన్స్, ఆయన సినిమా టెలికాస్ట్ చేశారంటే టీఆర్పీలు పెంచుకునే టీవీ ఛానల్స్, ఇలా ఆ డైరెక్టర్ మెగా ఫోన్ పడితేనే మురిసిపోయే సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఆయన సినిమా అంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనేమో కాబోలు. మరి తాజాగా ఏ సినిమా విషయంలో ఈ భారీ డైరెక్టర్ మరోసారి వార్తల్లో నిలిచాడో మీరు ఓ లుక్ వేయండి. శంకర్ భారీ సినిమాలను తెరకెక్కించే ఈ క్రియేటర్ కి ప్రస్తుతం కాలం అస్సలు కలిసి రావట్లేదు. ఏ ముహూర్తాన నన్వన్ అంటూ రీమేక్ బాట పట్టాడో అప్పటి నుండి సక్సెస్ ట్రాక్ దొరక్క తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. తాజాగా కల్ట్ క్లాసిక్ అయిన భారతీయుడికి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 ఆయన కెరీర్ లోనే అతిపెద్ద మచ్చగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో విజువల్ వండర్స్ తీసిన చేతులతోనే ఆల్ టైమ్ డిజాస్టర్ తీస్తుంటే ఎలాంటి వాడివి ఎలా అయిపోయావు గురు అంటూ శంకర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారట. ఇక భారతీయుడు 2కి సీక్వెల్ గా భారతీయుడు 3 తీస్తామని మేకర్స్ ముందే కమిట్ అవ్వడం తెలిసిందే. తాజాగా భారతీయుడు 2 అట్టర్ ఫ్లాప్ తో దీంతో దానికి ఇంకా సీక్వెలా అని పెదవి విరుస్తున్నారు మూవీ లవర్స్. కల్ట్ క్లాసిక్ గా 1996లో రిలీజ్ అయిన భారతీయుడు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. భారతీయుడు 2కి సరైన ఓపెనింగ్స్ పడలేదంటే ఇప్పటి జనరేషన్ కి ఆ సినిమాపై ఎంత ఆసక్తి ఉందనేది అర్థమవుతుంది. దాంతో పాటు అనవసరంగా రిస్క్ చేసి 100 కోట్ల బడ్జెట్ పెట్టడంతో పాటు నాసిరకం కథనాలు భారతీయుడు బ్రాండ్ ని దెబ్బతీశాయని చెప్పాలి. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం భారతీయుడు 3ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే దిశగా లైకా మేకర్స్ ఆలోచన చేస్తున్నట్టు తెలియడంతో షాక్ లో ఉన్నారట శంకర్ అభిమానులు. అయితే ఈ విషయం అధికారికంగా చెప్పకపోయినా కోలీవుడ్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుండడంతో నిప్పు లేనిదే పొగ రాదుగా అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే కమల్ హాసన్ కి ప్రస్తుతం ఉన్న సినిమాను చూసుకుంటే మణిరత్నంతో చేసిన తగ్ లైఫ్ 2025 వేసవిలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక దానికన్నా ముందు ఇండియన్ 3 వచ్చే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేనట్టే. ఒకవేళ తర్వాత ప్లాన్ చేద్దామా అంటే బడ్జెట్ మీద వడ్డీలు పెరిగిపోవడంతో పాటు ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ఇబ్బంది పెడుతుందట. అందుకే ఈ గోలంతా ఎందుకు లెమ్మని డైరెక్టర్ డిజిటల్ అనుకొని ఉండొచ్చు అన్న వాదన వినిపిస్తుంది. ఇక గేమ్ చేంజర్ ఎంత హిట్ అయినా దాని ప్రభావం భారతీయుడు 3 మీద అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ట్రోలింగ్ కంటెంట్ గా మారిన సెకండ్ పార్ట్ మామూలు నెగిటివిటీ తీసుకురాలేదు. మరి ఏది ఏమైనా కానీ సగటు ప్రేక్షకుడు కళ్ళు తెలిసేలా వచ్చిన రెండో భాగంకి మూడో భాగం తీయకపోవడమే మంచిదంటున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి దర్జాగా థియేటర్లో వచ్చి హిట్ కొడుతుందా లేక సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి ఉసూరుమనిపిస్తుందా? For more videos like this, subscribe Big TV channel.